హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గౌతమ్ గేమింగ్. ఈరోజు వీడియోలో నేను చేయబోతున్నాను అంటే సిఎస్ ర్యాంక్ ఆడబోతున్నాను. సిఎస్ ర్యాంక్లో నేనైతే బోయ కొడతాను అనేది కన్ఫర్మ్ చేస్తున్నా. ఎందుకు అంటే నేను బాగా వరకు నాకు బోయ వస్తుంది. సరే అయితే డైరెక్ట్గా వీళ్ళకి పోయిన తర్వాత చూద్దాం బోయ కొడుతున్నామా లేదా అన్నదైతే. స్టార్ట్ అవుతుంది, లోడింగ్ అవుతుంది. నేను నిన్న అప్లోడ్ చేసిన షార్ట్కి అయితే కనుక 84 వ్యూస్ వచ్చాయి. ఇంకా లైక్ అయితే ఒక్కటి కూడా రాలే. కామెంట్ ఒకటి వచ్చింది, ఒక అన్న పెట్టిండు. అట్లా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. స్టార్ట్ అయింది. Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. Respawn is showtime! Shall we give them a sweet dream or a nightmare? నేను దగ్గరకు పన్న పెడతారు. సరే మన దగ్గర ఎట్లా బ్యాటింగ్ బ్యాట్ వేసుకొని పోదాం. ఉన్నాం మనల్లో ఒకనైతే వదిలిపెట్టిరు. ఆడైతే రివైవ్ అవుతుండు. కానీ ఎంతమంది అవుతారో కానీ నేనైతే గమనిస్తున్నాను. వస్తున్నా ఉన్నా ఓకే, మీకు ఇట్లా కనబడతారు లేడు. నాకైతే భయమే కాదు. Double takedown! Double takedown! తల్లి తట్టుకెళ్ళి వెళ్తారు. Oh no guys, what's up? మనకే వచ్చిందనమాట పాయింట్. అయితే వాళ్ళైతే మన పైన బాంబు వేసారు. నేనైతే లాస్ట్లో గెలిపించిన. ఈ ట్రోగన్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రోగన్ తోటి నేను అవునా ఈ ట్రోగన్కి 2 విధాలు ఉంటాయి కదా. దీంట్లో రాలేదు కాబట్టి ఏం పర్వాలేదు. మనకి ట్రోగన్ షార్ట్కి వెళ్దాం. ఫస్ట్ ఒకటే వేసి వేద్దాం. నేనైతే గ్రోజా తీసుకుందాం అనుకున్నా, బట్ ఫర్ చేంజ్ ఏదైతే ఏముందిలే ట్రోగన్ తీసుకున్నా. మిస్ అయితే మన కాడికి వచ్చింది. ఒక బ్రో అయితే ఫ్లిప్తులు చేసేసిండు కాబట్టి అక్కెళ్ళి వెళ్తారు గ్యాస్ వాళ్ళైతే. నా దగ్గర షాట్ చూద్దాం గాయస్. నాకైనా అయిపోయింది ఈ రౌండ్. చూద్దాం నెక్స్ట్ రౌండ్ అయితే మనం తీసుకుంటాం గాయస్. ఏం పర్వాలేదు. ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ టైం గెలుస్తాం కాబట్టి ఒక డెజర్ట్ ఈగల్ అండ్ గ్లోవాల్స్ అయితే తీసుకుంటున్నా, ఒక హెల్మెట్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ అయితే అసలు ఎవరు చేస్తలేరు. 84 వ్యూస్ వచ్చినాయి నాకు, బట్ ఎవరైతే లైక్ చేస్తలే. కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పోతున్నాను ఇంట్లో పోతున్నా. ఇంట్లో వణికా నో గాస్. మళ్ళీ రాదా
First two. Double takedown. ఒకటి కూడా కొట్టలే. నాకు 3 గెప్పులు అయితే వాడు. ఈ రెడ్ కలర్ షర్ట్ గుర్తుపెట్టుకోరు గాయస్. నెక్స్ట్ రౌండ్ కన్ఫర్మ్ కొడతా. మొన్న రెడ్ షర్ట్ వస్తుంది ఇంతకెళ్ళి మొన్న కొడతాను. మనోడైతే డ్యామేజ్ బట్ ఆడు పారిపోతుంది. తీసుకో ఏదైనా గన్ తీసుకోండి నా బెడ్ బాక్స్కి వెళ్ళి. వీడైతే ఒక హెడ్డోడు ఉన్నట్టున్నాడు. ఇటుకెళ్ళి వెళ్ళిండు, మళ్ళీ ఇటుకెళ్ళి వచ్చి నడికి వస్తాడు. ఏం పర్వాలే, చాలా మంచోడే. Resources here. Even the sweetest of dreams have sharp teeth. ఓకే గ్రోజా తీసుకున్నాం. ఒక గ్లోవల్ తీసుకున్నాం. గ్లోవల్ వేసారన్న. ఈసారి కన్ఫర్మ్ ఒక్క కిలోనే కొట్టాలి. ఎందుకంటే ఒక్క కిలో కూడా కొట్టేసారు. అందరూ నన్ను టార్గెట్ చేస్తారు కాబట్టి ఇక్కడైతే నో 2v3 అనమాట. ఫుల్ కిల్ చేయడు. ఉన్నో వాడైతే మళ్ళీ రివైవ్ అవుతాడు. ఉన్నో గాయస్ 1v4 ఇప్పుడు చాలా క్రిటికల్ అయింది. 1v4 అంటే 4 మెంబర్స్ని కొడతానా? వాళ్ళు ఏ గన్స్ చేస్తారో ఏమో. ఒకటే భయం అవుతుంది. ఏం పర్వాలే, 9/1 నువ్వు కొట్టేక్క. కన్నాక్ బాగా వీళ్ళు ముదరాలి అసలే. ఈసారి కూడా వాళ్ళే గెలిచిరు గాయస్. నాకు ఒక గ్రోజా ఉండే, బట్ షార్ట్కి ఏం వాడాలి అర్థం కాక గ్రోజా కొట్టేలో తను కొట్టేసిండు. ఏం పర్వాలేదు, మనం గెలవాలనుకుంటే ఎట్లయినా గెలవచ్చు. మీరు అనుకోవచ్చు నేను సగాను. 3, 2, 1 స్టార్ట్. జల్దీ వర్రనైనా పుట్టు కొట్టేటట్టే ఉన్నారు. క్యారెక్టర్ 1 అది ఎర్రచొక్కని గుర్తుపెట్టుకోమన్నా చెప్పినదా? ఎర్రచొక్కని గుర్తుపెట్టుకోమని చెప్పినగా. అది వాడు మెల్ల వారిపోతుండు. అది క్యారెక్టర్ వచ్చి వాడు మాట్లాడు గ్యాస్ ఎంతో కొన్ని మనకు గుర్తుపెట్టుకోమన్నా. నేనైతే నాకు చేసిన ఫుల్ కూడా చేసిన. వాళ్ళైతే అందరూ అడుగు వాళ్ళ దగ్గర దాక్కుర్రు. అబ్బాబ్బా గట్టి కొడుతురు కేసాలు. అయితే ఇతని దగ్గర ఉండే అబ్బా కొడుతురు వాళ్ళు. గాయస్ 1v2 అనమాట. నా దగ్గర అయితే మెడికిట్స్ లేవు. నేనైతే కొట్టలేను. నో వెళ్తాడు. ఈ పందిపిల్ల వేసిండు. నా దగ్గర మెడికిట్లు లేవు. మా వాళ్ళంతా నాకు పేరు ఏం చేయలేం. ఈ రౌండ్ కూడా ట్రై చేస్తా అట్లా కొట్టడానికి. ఆ ఎర్రసొక్కని అయితే కిల్ చేసిన అని ఇప్పుడు కొడతా అన్న కొట్టిన.
బ్రో ఈ రౌండ్ అన్నా గెలువురు గాయస్, ఎందుకంటే కిల్ ఫీల్డ్ Move out at my location. ఒక అతను అయితే ఉన్నాడు, ఆయన 6 కిల్లులు కొట్టిండు. సరే ఈ గేమ్లో ఏమో సరిగ్గా లేదు మన టైం. పంది పిల్ల తిరుగుతాండు, ఒకసారి ఆగుతలే. నాకు ఒక్కడే కనబడ్డాడు, బట్ వాడైతే బాలేసిండు. అవును 4 అనమాట. అప్పుడైతే వరసొక్కడు మళ్ళీ నాకు చేసిన ఫుల్ కిల్ అయిపోయిండు. మనమైతే ఫుల్ కిల్ చేసుకుంటూనే పోతున్నాం, ఎందుకంటే వీళ్ళు రివైవ్ ఇచ్చేసుకుంటారు వితిన్ సెకండ్స్లో. మీటు ఎందుకు బ్రో కొట్టుడు, ఎందుకు మేమైతే ఓడిపోయినాం అనమాట. వీళ్ళిద్దరుండే, నేను ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన బట్ ఓడిపోయినా. ఏం పర్వాలేదు, నేను ఓడిపోయినా కూడా ఏం పర్వాలేదు. నేనైతే ఈ వీడియో పెడతాను, పోస్ట్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా వేయండి.